బట్టి అవకాశమును బట్టి God is so good and he is wonderful. దేవుడు ఎంతో గొప్పవాడు, ఆయన అద్భుతకరుడు. He is unchanging God. ఆయన మారని దేవుడు. When we depend upon him, he will not put us into the shame. మనం ఆయన పైన ఆధారపడిన ప్రతిసారి ఆయన మనల్ని సిగ్గుపరచని దేవుడు. Sometime when we walk through the difficulty, when we go through the challenges, people may look at us by saying that this man's work is done. మరి అనేక మార్లు మనము ఇబ్బందుల గుండా ప్రతికూలతల మధ్యలోనికి వెళ్ళినప్పుడు ఇతరులు మనల్ని చూచి అనుకుంటారు అయిపోయింది వీళ్ళ పని అనుకుంటారు. But God says I am not done yet. అయితే దేవుడు అంటున్నాడు అది అంతము కాదు. And I can do great things in your life. మరి అక్కడ నుండి నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన when some students get fail and people say that this fellow is a failed, he can do nothing. మరి స్టూడెంట్ ఒక విద్యార్థి మరి ఎగ్జామ్ ఫెయిల్ అయినప్పుడు ఇంకా వీడు ఏం చేయలేడు, వీడి జీవితం అయిపోయింది అని అందరూ మాట్లాడతారు. Failure is not the end of the life. మరి అపజయాలు జీవితానికి అంతము కాదండి. God can bring success even through the failures. మరి దేవుడు మన యొక్క అపజయాలలో నుండి కూడా విజయమును తీసుకురాగలిగిన సమర్థుడు. Our God is a God who can give a second chance in our life. మన దేవుడు రెండవ అవకాశమును ఇచ్చు దేవుడుగా ఉన్నాడు. And God says I can do great things in our life. దేవుడు మనతో చెప్తున్నాడు నేను నీ జీవితంలో గొప్ప కార్యములు చేయువాడుగా ఉన్నాను. Sometime you may think about your life and you may say that I may be done in my life, I may not be able to achieve what I have been desiring. మరి నీ జీవితంలో కూడా అనేక మార్లు అనేక పరిస్థితులలో నీవు అనుకుంటావు అయిపోయింది నా పని, ఇక నేను చేయలేను, నేను ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నాను అని. This morning there is a good news for you. ఈ ఉదయకాల సమయంలో మీకు ఒక శుభవార్త. God says I have not done yet with you. I can do great things in your life, with your life. మరి నీ జీవితము ఇక్కడితో ఆగిపోలేదు, నీ జీవితంలో నేను ఇప్పటి నుండి గొప్ప కార్యములు చేయబోవాడిగా ఉన్నాను. Look into the life of Moses. మరి మోషే జీవితాన్ని చూసినప్పుడు, when we look into the life of Moses, actually మోషే గారి జీవితాన్ని మనం చూసినప్పుడు there was he killed some of the Egyptians. ఆయన మరి ఐగుప్తీయుని చంపివేశాడు. And he ran away from there. మరి అక్కడ నుండి ఐగుప్తు నుండి ఆయన పారిపోయారు. He went to the Midianites. ఆయన మిద్యానులోకి వెళ్ళాడు. And he thought God is done with him. మరి అప్పుడు మోషే అనుకొని ఉండొచ్చు ఇక దేవునికి నాతో ఏ పని లేదు. And he thought that God cannot do anything with me. మరి నాతో దేవుడు ఏమీ చేయించడు. But God revealed himself from the burning bush. మరి దేవుడు మరి ఆ మండుచున్న పొదలో నుండి తన యొక్క మరి చిత్తమును తన యొక్క ఉద్దేశాలను తనకు బయలుపరిచాడు. God appeared himself. దేవుడే తనకు ప్రత్యక్షపరచబడ్డాడు. God spoke to Moses. దేవుడు మోషేతో మాట్లాడాడు. Today morning God can speak to you. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడగలడు. God can fix the difficulties from your life. మరి నీ జీవితంలో ఉన్న ప్రతి ఇబ్బందిని సరిచేసేవాడిగా ఉన్నాడు. God can heal brokenness from your life. విరిగిన స్థితిలో నుండి నేను బాగు చేసే దేవుడు. God can heal your sickness. నీ కలిగిన ప్రతి ఒక్క రోగము నుండి స్వస్థతనిచ్చువాడు. God can do great things even from the brokenness. దేవుడు నీ జీవితంలో విరిగిన స్థితిలో నుండి కూడా గొప్ప కార్యములు చేసి ఆశీర్వదించువాడు. If you have a Bible with you to this morning, would you please turn your Bibles to the book of Philippians chapter number 1 verse number 6 please. మరి మీ దగ్గర బైబిల్ గ్రంథాలు ఉన్న ఎడల ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము verse number 6 please. 6వ వచనాన్ని మనం చదువుకుందామండి. There is a beautiful verse we read this morning. మరి ఇక్కడ శ్రేష్టమైన వాక్యము మనం చదువుతాము. We read that verse please. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకొనినప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. The Bible says being confident of everything that he which is begun a good work in you he will perform until the day of the Lord. మరి మనం ఎప్పుడైతే మనము చేయబోయే పనిలో ఆరంభించిన ఈ సత్క్రియలో మనము ధైర్యముగాను రూఢిగాను ఉన్నప్పుడు దేవుడు తప్పక ఆ పనిని చేయువాడుగా ఉన్నాడు. The work which was started in you, it's God. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దేవుడే. Anyway, God is the God who can do the great things in our life. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయువాడు. And whatever the work God has begin, he can do great things in our life. మరి దేవుడు ఏ పనినైతే ఆరంభించాడో ఆ దేవుడు అలాగనే నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. God is the God who begins everything, he finishes the race. మరి దేవుడే సమస్తమును ఆరంభించినవాడు సమస్తమును ముగించువాడు కూడా ఆయనే. God gives a confidence, God gives us a courage
to work in our life. దేవుడు మన జీవితాల్లో ధైర్యమును పుట్టించి మనము ఆ పనిని ముగించడానికి సహాయపడుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి this సహోదరులారా, morning when we read this verse, ఈ ఉదయ కాలమున ఈ వాక్య భాగమును మనం చదివినప్పుడు the title of this message is, ఈ యొక్క సందేశము యొక్క మరి టైటిల్ ఏంటంటే, God is not finished with you yet. మరి దేవుడు నీతో ముగించలేదు. And God did not finish anything with you. దేవుడు నీతో మరి దేనిని కూడా ముగించలేదు. And another words, if I have to tell you, God still can work with your life. దేవుడు నీ జీవితంలో ఇకను పని చేయగలిగిన వాడిగా God ఉన్నాడు. can use you still. దేవుడు నిన్ను ఇప్పుడు కూడా వాడుకుని వాడిగా God can ఉన్నాడు. bless you still. దేవుడు నిన్ను దీవించు వాడిగా There ఉన్నాడు. is no way that God can reject you. దేవుడు ఏ విధముగానైనను నిన్ను త్రోసివేసేవాడుగా లేడు. Many people are living in the hidden pain. మరి అనేకులు చెప్పుకోలేని బాధల చేత జీవిస్తూ Some ఉన్నారు. have failed in their life. వారి జీవితాలు విఫలమైన వారు ఉన్నారు. Some are waiting. కొంతమంది ఏమో ఎదురు చూస్తూ Some are ఉన్నారు. very discouragement. అనేకులు వారి జీవితాల్లో కృంగిన స్థితిలో Some ఉన్నారు. things that they have forgotten by God. మరి వారు అనుకుంటున్నారు వారి జీవితంలో దేవుని చేత మేము మరచిపోయిన వారుగా ఉన్నాము. But throughout the Bible you read, God has never abandoned people. మరి వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే దేవుడు ఎన్నటికిని ఎప్పటికిని ఎవరిని కూడా ఆయన త్రోసివేసిన వాడిగా లేడు. Whatever work God has started, He has completed. మరి దేవుడు ఏ కార్యమునైతే ప్రారంభించాడో ఆ పనిని ఆయన ముగించిన వాడిగా This ఉన్నాడు. morning I want to encourage you. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటల చేత మిమ్మల్ని ప్రోత్సహించనివ్వండి. Let not your heart be troubled. మీ హృదయంలో కలవరపడనీయకుడి. Don't get discouraged by situations. మీరు పరిస్థితులను చూసి మీరు There is a నిరుత్సాహపడకండి. God who is stronger than us. మరి మన దేవుడు మనకంటే బలమైన వాడుగా There is a ఉన్నాడు. God who is bigger than us. మనకంటే గొప్పవాడైన దేవుడు మనకు There is a ఉన్నాడు. God who is a tender hearted. మన దేవుడు కనికర హృదయము కలిగిన దేవుడుగా ఆయన He ఉన్నాడు. brings the blessings not because of your faithfulness. నీ విశ్వాస్యతను బట్టి ఆయన ఆశీర్వాదములు తీసుకురావట్లేదండి నీ Because జీవితంలో. He is a faithfulness, He blesses you. ఆయన విశ్వాస్యతను బట్టి నిన్ను ఆయన He is ఆశీర్వదిస్తున్నాడు. unchanging God. ఆయన మారని He దేవుడు. doesn't change according to your actions. మరి నీ యొక్క క్రియల చొప్పున ఆయన మారే దేవుడు He doesn't కాదు. change according to your behavior. మరి నీ యొక్క ప్రవర్తన చొప్పున దేవుడు మారేవాడు If God కాదు. has to bless you, He will bless you no matter what it దేవుడు is. నిన్ను దీవించాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితిలోనైనా ఆయన తప్పక నిన్ను This దీవించే morning, దేవుడు. if you may go through the pain, let me tell you, let me encourage you, let me give a good news to you. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అట్టి వేదన గుండా నీవు వెళ్తుంటే ఒక చక్కని వార్తను నేను మీతో చెప్పబోచున్నాను. Be confident upon God. నీవు చేసే ఏ పనినైనా దేవుని పైన ధైర్యముతో చేయి. Trust in the Lord. దేవుని యందు విశ్వాసం When ఉంచు. Joshua was discouraged, God said, be confident, యెహోషువ నిరుత్సాహపడినప్పుడు దేవుడు తనతో అన్నాడు, ధైర్యము వహించు. be courageous. నీవు ధైర్యము కలిగి I am ఉండుము. the Lord who is the living God with you. నేను జీవించు దేవుడనై ఉన్న నీలో ఉన్నవాడను. I can lead you. నేను నిన్ను I నడిపించగలిగిన can దేవుడను. protect you. నిన్ను భద్రపరచు I can దేవుడను. provide you. నీకు సమస్తమును పోషించు I can దేవుడను. take care of your family. నీ కుటుంబమును నేను జాగ్రత్తగా చూచుకొనువాడను. I can fulfill the desires of your నీ heart. హృదయ వాంఛలను నెరవేర్చువాడుగా నేనున్నాను. This morning, brothers and ఈ sisters, ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, let us look into the Lord. దేవుని వైపున మనం When we చూద్దామండి. look into this passage, actually, we can learn 7 important things from this passage. ఈ వాక్య భాగాన్ని చూసినప్పుడు మనం 7 సత్యాలను మనం గ్రహించగలము. Dear brothers, we see when we look into this Philippians, మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, and it is actually prison epistles. మరి ఇది కూడా చెరసాలలో నుండి పౌలు గారు రాసిన You know, పత్రిక. Paul has written 4 letters from the prison. మరి పౌలు గారు చెరసాలలో నుండి 4 పత్రికలు రాశారు. The first one is Ephesians, మొట్టమొదటి ఎఫెసీలకు రాసిన and the పత్రిక, second one is Philippians, రెండవది ఫిలిప్పీలకు రాసిన and the పత్రిక, third one is Colossians, మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక, and the fourth one is Philemon. నాలుగవది ఫిలోమోను పత్రిక. And these all the 4 letters he has written from the prison. ఇవన్నీ కూడా చెరసాల పత్రికలు. It has 4 chapters, మరి వీటికి 4 అధ్యాయాలు ఉన్నాయి. and there is 4 titles with these 4 మరి chapters. ఈ 4 అధ్యాయాలకి 4 బిరుదులు అంటే టాపిక్స్ టైటిల్స్ ఉన్నాయి. The first chapter is joy of suffering. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మరి శ్రమలో ఆనందాన్ని, And you can rejoice even in the difficulty. మన శ్రమలో కూడా మనము There is a సంతోషించగలము. joy in suffering for Christ. మరి దేవుని కొరకు శ్రమ పడుట సంతోషము. If somebody says you are unworthy because you go to the church, because you depend upon God, don't worry about it. మరి ఎవరైనా నీవు దేవుని సన్నిధికి వెళ్తున్నావు కాబట్టి, మందిరానికి వెళ్తున్నావు కాబట్టి నీవు యోగ్యత లేని వ్యక్తివి అని నీతో అనొచ్చు. And when we read Matthew chapter number 5, verse number 11, when people persecute you, rejoice in the Lord. మరి మన మత్తయి సువార్త 5:11లో చదివినట్లయితే ప్రజలు మిమ్మల్ని హింసించి నిందించి చెడ్డ మాట
మాటలెల్ల పలుకునప్పుడు మీరు ధన్యులు అంటారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, it is the first chapter speaks about joy of suffering. మరి దేవుని కొరకు నష్టపోవుట సంతోషము అని పౌలు గారు చెప్తారు. Second chapter we read joy of serving God. మరి రెండవదిగా దేవునికి సేవ చేయడంలోని సంతోషము. And when we serve the Lord, there is a joy. మనము దేవునికి పరిచర్య చేసినప్పుడు మనకి ఎంతో సంతోషమును Every దయచేస్తుంది. believer need to serve the Lord. ప్రతి క్రైస్తవుడు ప్రతి విశ్వాసి కూడా దేవుని ఆరాధించి సేవించేవారిగా Something ఉండాలి. you need to do for God. మరి నీ జీవితంలో ఏదో ఒకటి దేవుని కొరకు నీవు There చేయాలి. is some work in God's presence, you need to take it. దేవుని మందిరంలో దేవుని సన్నిధిలో ఏదైనా పని ఉంటే నీవు దాన్ని చేయడానికి ఇష్టపడాలి. Serve the Lord all the time. మరి ఎల్లవేళలా దేవుని సేవించు వారిగా The ఉండాలి. third one we also see joy of sharing. మరి మూడవదిగా చూసినట్లయితే 3వ అధ్యాయము మరి పంచుకొనుటలో సంతోషము. And when you share the gospel, there is a joy. మనం ఎప్పుడైతే సువార్తను మనం పంచుతామో మన జీవితాల్లో సంతోషము The కలుగుతుంది. joy which you received, you need to tell to the people. నీకు కలిగిన ఈ సంతోషము ఇతరులకు నీవు పంచువారిగా మీరు There ఉండాలి. are so many people, they live in the darkness. మరి అనేకులు వారి జీవితాల్లో చీకటిలో There బ్రతుకుచున్న are so many people live in the pain. అనేకులు బాధలలో ఉంటున్నవారు There ఉన్నారు. are so many people that doesn't understand about the future. మరి అనేకులు వారి భవిష్యత్తును గూర్చిన చింతతో బ్రతుకుతున్న వారు ఉన్నారు. And we need to share the good news to them. అయితే మనము వారికి శుభవార్తని సువార్తను ప్రకటించు వారిగా మనం The ఉండాలి. fourth one we see, fourth chapter, the joy of walking with God. మరి నాలుగవదిగా చూసినట్లయితే దేవునితో నడుచుటలోని ఆనందము. You need to walk with God. మనము దేవునితో నడుచు వారిగా When ఉండాలి. you walk with God, there is a blessing. మనం ఎప్పుడైతే ఆయనతో నడుస్తామో మన జీవితాల ఆశీర్వాదము. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి that సహోదరులారా, is a little bit introduction about the book of Philippians. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో దాని గురించిన కొద్ది ఉపోద్ఘాతాన్ని And చెప్తాను. God is not finished with you yet. దేవుడు నీతో ఇంకా తన పనిని పూర్తి చేయలేదు. God can do great things with you through you. మరి దేవుడు నీ ద్వారా ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన Why వాడు. would God do actually? ఎందుకు దేవుడు చేయాలనుకుంటున్నాడు? Why God intended to work in our life? మరి మన జీవితాల్లో పని చేయాలని దేవుడు ఎందుకు What ఆశిస్తున్నాడు? is the purpose behind our life for the God? మరి దేవుని కొరకు మన జీవితంలో ఆయన ఉంచిన ఉద్దేశము ఏంటి? There are 7 things I just want to quickly mention before the time. మరి ఈ సమయానికంటే ముందుగానే 7 విషయాలు 7 సత్యాలు నేను మీతో పంచుకుంటాను. Number 1. మొట్టమొదటిగా God is not done with you yet because He has chosen you, not you have chosen Him. మరి దేవుడు ఇంకా నీతో తన పనిని ఎందుకు పూర్తి చేయలేదంటే దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు కానీ నీవు దేవుని ఎన్నుకోలేదు. You have not chosen God. నీవు దేవుని ఎన్నుకోలేదు. You did not select God. నీవు దేవుని ఎన్నిక చేయలేదు. God has chosen you. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. When you are living in a sinful life, when you are living in a difficulty, my God came down. He has chosen you. నీవు పాపము చేత అపరాధము చేత పడిపోయిన ఉన్న స్థితిలో దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. That's the reason we read in John chapter number 15 verse number 16 we read this verse. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే The Bible tells a beautiful scripture there. దేవుని వాక్యము శ్రేష్టంగా మనకు సెలవిస్తుంది. We read there, I have chosen you. You have not chosen me. ఎవడైనా నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట 16th పారవేయబడి. verse. 16th please. 16వ వచనము, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. The Bible says దేవుని వాక్యం ఏమని God has chosen us. దేవుడు మనని ఎన్నిక చేశాడు. God has elected us. దేవుడు మనని ఎన్నుకున్నవాడు. God has picked us up from the darkness. మరి చీకటిలో నుండి మనని దేవుడు పైకి లేవనెత్తాడు. Once upon a time we are in the world and God has picked up and God has chosen us. ఒకనాడు మనం ఈ లోకములో పడిపోయి ఉండగా దేవుడు మనల్ని చూసి మనల్ని ఆ స్థితిలో నుండి పైకి లేవనెత్తిన God want to work with your life, in your life, because He has chosen you. దేవుడు నీ జీవితంలో కార్యము చేయాలని ఎందుకు ఆశపడుతున్నాడంటే ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. Because you did not choose Him. నీవు ఆయనని ఎన్నుకోలేదు. It's a God who has selected and elected you and your life and your family especially. దేవుడే నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. We read another scripture, Ephesians chapter number 1 verse number 5, verse number 4 and 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4-5 వచనాలు చూసినట్లయితే ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములైన ఉండవలనని జగత్తు పునాది వేయబడక
వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి God సహోదరులారా, has chosen you before even the foundation of the world. ఈ జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు నిన్ను We ఏర్పరచు. read in Jeremiah chapter number 1 verse number 3, the Bible says, I have chosen you even before you formed in the womb of the mother. మరి ఇర్మియా గ్రంథము 1:3 చూసినట్లయితే గర్భంలోనే నిన్ను రూపింపక మున్పే నిన్ను ఎరిగితిని. Dear brothers and sisters, ప్రియమైన దేవుని బిడ్డలారా, you have not chosen God, God has chosen you. మీరు దేవుని ఎన్నుకోలేదు కానీ దేవుడే మిమ్మల్ని That's the ఎన్నుకున్నాడు. reason God still want to work with your life. అందుని బట్టే దేవుడు నీ జీవితంలో ఆయన కార్యమును చేయాలని That good work ఇష్టపడుతున్నాడు. whatever He started, He will finish it. ఏ సత్క్రియనైతే ఆయన ఆరంభించాడు దానిని ఆయన తప్పక ముగించు. It can be physical, it can be spiritual. అది శారీరకమైన పనియే కానీ ఆత్మీయమైన కార్యమే కానీ. For example, you are trying to build a house. For example, you are trying to build your career. You are not done yet because God is still working in your మరి life. ఉదాహరణకు మీరు ఒక ఇంటిని కట్టాలనుకుంటున్నారు, లేకపోతే మీ ఉద్యోగం, లేకపోతే మీ భవిష్యత్తును మీరు నిర్మించుకోవాలనుకుంటున్నప్పుడు మీరు అది ఇంకా కట్టలేకపోతున్నాను అనుకుంటున్నారు, కానీ దేవుడు దాన్ని తప్పక ముగించువాడిగా ఉన్నాడు. Your life is not accidental. నీ జీవితము ప్రమాదవశాత్తు జరిగినది కాదు. It's a purely plan of God with a అది purpose. దేవుని ప్రణాళిక. God has a plan for your life. దేవునికి నీ జీవితం పట్ల ప్రణాళిక God ఉంది. has a purpose for your life. దేవునికి నీ జీవితం పట్ల ఉద్దేశం God ఉంది. has chosen everybody. దేవుడు ప్రతి ఒక్కరిని ఎన్నుకున్నవాడు. And that's the reason Bible says, I am not done with you yet. అందుని బట్టే దేవుడు అంటున్నాడు, ఇంకా నీతో నా పని ముగించబడలేదు. Number 2. రెండవదిగా The second one we see here, the second principle, a lesson we see here, God loves you even in your weaknesses. మరి రెండవ సత్యము మనం ఇక్కడ చూసినట్లయితే మరి మన బలహీనతలలో కూడా దేవుడు మనల్ని ప్రేమించువాడు. There is nobody perfect people in this world. ఈ లోకంలో మరి పరిపూర్ణమైన వారు ఎవరూ లేరండి. Bible says in Romans chapter number 3 verse number 23, all are sinners. మరి రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూసినట్లయితే అందరూ పాపం చేశారు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. Everybody is a sinners ప్రతి ఒక్కరు కూడా పాపులే. because they born in sin. మనమందరము కూడా పాపములోనే పుట్టి ఉన్నవారు. God says, God loves you even in your weaknesses. దేవుడు మన బలహీనతలో కూడా మనల్ని ప్రేమించువాడిగా You ఉన్నాడు. may feel like I'm an unworthy person. మీరు అనుకోవచ్చు నాకు యోగ్యత లేని వ్యక్తిని అని. Let me tell you, even God chooses the weaker people. దేవుడు బలహీనులను కూడా ఆయన ఎన్నుకున్న దేవుడు. God never chooses righteous and strong people. మరి బలవంతులైన వారిని, గొప్పవారిని, నీతిమంతులను దేవుడు ఎన్నుకోలేదు. God is a holy God. దేవుడు పరిశుద్ధుడైన He can వాడు. reflect His holiness upon the people. తన యొక్క పరిశుద్ధతను ప్రజల యొక్క జీవితాలలో ప్రతిబింపజేయగలిగిన దేవుడు. Paul says, when I am weak, I am strong in the Lord. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలము కలిగిన వాడిగా When you ఉన్నాను. feel you are a weaker vessel, let me tell you, God can give you strength in your నీవు life. ఎప్పుడైతే బలహీనముగా నీవు అనుకుంటున్నావో ఆ క్షణముననే దేవుడు నీ జీవితంలో బలముతో నింపువాడు. God loves you even in your weakness. దేవుడు నీ బలహీనతలో కూడా నిన్ను ప్రేమిస్తాడు. Look at our children. మన పిల్లల్ని చూడండి, We love them. మనం వారిని We ప్రేమిస్తాం, embrace them. వారిని We కౌగిలించుకుంటాం, admire them. వారిని ఎంతగానో పొగుడుతాం. Even in their difficulty, even they don't listen to us, we still love them. వారు మన మాట విన్నా వినకపోయినా ఎలాంటి పరిస్థితిలోనైనా మనం వారిని ప్రేమిస్తాం. Dear brothers and sisters, ప్రేమైన సహోదరి we read సహోదరులారా, in Romans chapter number 5 verse number 8. మరి ఈ రోమీయులకు రాసిన పత్రిక 5:8 The Bible చూస్తున్నట్లయితే tells a beautiful scripture there. దేవుని వాక్యం సెలవిస్తుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. Jesus Christ died for us. క్రీస్తు మన కొరకు చనిపోయెను. Yet when we are sinners, మనము పాపులమై ఉన్నప్పటికీ He extended His love towards us. ఆయన యొక్క ప్రేమను మన పట్ల విస్తరింపచేసాడు. Because He loves you. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించువాడు. He loves you unconditionally. ఆయన షరతులు లేకుండా నిన్ను ప్రేమిస్తున్నాడు. Whether you love Him, whether you don't love Him, నీవు ఆయనను ప్రేమించినా ప్రేమింపకపోయినా God still loves you. దేవుడు తప్పక నిన్ను ప్రేమించువాడు. నాకు చాలా కాలం క్రితం ఒక పాట చాలా ఇష్టం. నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ, నిన్ను మరిచిపోయినా నన్ను మరిచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను విడిపోలేదు. బ్రదర్స్ ప్లీజ్ ఆ సాంగ్, ఆ కోరస్ ఒకటి పాడదాం ప్లీజ్. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ అన్న కోరస్ని, ఒక్క కోరస్ని ప్లీజ్ త్వరగా. నేనంటే నీకెందుకు ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకు, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకు, నేనంటే నీకెందుకో ఈ ప్రేమ,
విడచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో, ఓ యేసయ్యా నన్ను విడచిపోవెందుకో. కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగళ్ళలో వేదనలో శోధనలో నా ప్రాణమైన నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. God still loves you. దేవుడు నిన్ను ప్రేమించు. Even if you forget him, నీవు ఆయనను మరచిపోయినప్పటికీ, even if you neglect him, ఆయనని విడిచి వెళ్ళిన పరిస్థితుల్లో, sometimes you go away from God, still he doesn't go away from you. అనేక మార్లు నీవు దేవునికి దూరముగా ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమించువాడుగా Sometimes ఉన్నాడు. you don't recognize him, still he recognizes you. నువ్వు అనేక మార్లు ఆయన ప్రేమను ఆయనను గుర్తించకపోయినా ఆయన నిన్ను గుర్తించు దేవుడు. Sometimes you receive the blessing, you may forget it, God still loves you. అనేక మార్లు నీవు ఆయన నుండి ఆశీర్వాదము పొంది కూడా, మేలు పొంది కూడా నీవు ఆయన మర్చిపోతావు. God loves you even in your weaknesses. దేవుడు నీ బలహీనతలో కూడా నిన్ను ప్రేమించువాడిగా ఉన్నాడు. There is a man called Michael Freddy. మరి మైకల్ ఫ్రెడీ అనే ఒక వ్యక్తి ఉన్నారండి. Michael Faraday, right? Michael Faraday. Michael Faraday. Faraday. There is a man called Michael Faraday. మైకల్ ఫ్యారడే అనే ఒక వ్యక్తి ఉన్నారు. And his parents, they have 12 children. మరి వారి తల్లిదండ్రులకు వీరు 12 మంది సంతానము. And they have a big family actually. వారితో పెద్ద కుటుంబం. It doesn't come there. It comes, right? Okay. Thank you, brother. Technical team is getting stronger. Praise God for that. Right? Anyway, praise the Lord for that. Anyway, when you look at this man's life, మరి మైకల్ ఫ్యారడే అనే ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు, and his father affected with the paralysis, మరి ఈయన తండ్రి పక్షవాత రోగి, and they cannot do anything actually. మరి వారు ఏమి చేయలేని పరిస్థితి. And he dropped out from the school. ఈయన మరి స్కూల్ నుండి మధ్యలోనే, అంటే తన చదువుని మధ్యలోనే ఆపివేశారు. He was born in London actually. ఆయన లండన్ లో పుట్టివారు. And he used to go to the London library and study from there. ఈ మైకల్ ఫ్యారడే గారు మరి ప్రతి రోజు కూడా మరి గ్రంథాలయానికి వెళ్ళి, లైబ్రరీకి వెళ్ళి చదువుతూ ఉంటారు. The greatest book which inspired him is the Bible. మరి తనని ఎంతగానో ప్రభావితము చేసిన పుస్తకము బైబిల్ గ్రంథం. And when his mother could not able to take care of him, when his father became ill and sick, and he thought his life is done. మరి తన తండ్రి ఏమో అనారోగ్యంతో ఉన్నాడు, తన తల్లి తనని జాగ్రత్తగా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఏసీలు ఆన్ చేయండి నాన్న. ఏసీలు ఎందుకు వర్క్ చేయట్లేదు? ఎవరు లేరా? చూడు వీరాజ్ ప్లీజ్, ఏసీలన్నీ ఆన్ చేయండి. 20 పెట్టండి, లేకపోతే 18 పెట్టండి. లెట్ ద టెంపరేచర్ గెట్ గుడ్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. సో he thought his life is done from there. మరి వారి యొక్క కుటుంబంలోని పరిస్థితులను బట్టి తన జీవితము ఇంకింతే ఉంటుందేమో అని ఆయన And అనుకున్నాడు. he used to go to the library and he used to study. ఆయన గ్రంథాలయానికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. And he was inspired by the Bible. మరి పరిశుద్ధ గ్రంథము చేత ఆయన ఎంతగానో ప్రభావితం చేయబడ్డారు. He became a great scientist. ఆయన మరి గొప్ప శాస్త్రవేత్తగా మరి తరువాత ఆయన పిలువబడ్డారు. He found electrical motors. ఆయన ఎలక్ట్రికల్ మోటార్స్ ని కనుగొన్నారు. And today you have a motor which is pumping your water and everything. Those things he found by this man Michael. మరి ఈ రోజున మన ఇంట్లో ప్రతిరోజు మనం వాడే ఆ మోటార్, నీటిని పైకి ఎక్కిస్తాం కదండి మన ఓవర్ హెడ్ ట్యాంక్స్ కి, ఆయన తయారు చేసిన మోటార్నే మనం వాడతాం. And because of his family difficulties, he thought he was done. తన కుటుంబంలో ఉన్న ప్రతికూలతలను, పరిస్థితులను చూసి ఆయన అనుకున్నాడు, ఇంక ఇంతే నా జీవితము. And he could not able to do anything. ఆయన ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. But let me tell you one thing. అయినప్పటికీ ఒక మాట నన్ను చెప్పనివ్వండి. And the Bible inspired him. దేవుని వాక్యము, పరిశుద్ధ The word గ్రంథము of God inspired him. ప్రభావితము చేసింది. He used to go to the library and study. ఆయన లైబ్రరీకి వెళ్ళి ప్రతిరోజు చదువుకుంటూ And he ఉండేవాడు. became a great scientist in the history. గొప్ప శాస్త్రవేత్తగా చరిత్రలో There are నిలిచిపోయాడు. so many things he was able to found. ఆయన
అనుకున్నవి అనేకం ఉన్నాయండి. And this morning I want to let you know that even in your weakness, God loves you. He can use you. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మీతో సెలవిచ్చేది ఏంటంటే నీ బలహీనతలో కూడా దేవుడు నిన్ను The ప్రేమించువాడు. Bible says the God who began a good work, He will continue, He will perform. మరి ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు దీనిని ముగించువాడిగా The ఉన్నాడు. God who called you, దేవుడు ఎవరైతే మనల్ని పిలిచిన the దేవుడు, Lord who saved you, మనల్ని రక్షించిన దేవుడు, the Lord who protected you, మనల్ని భద్రపరిచిన the దేవుడు, Lord who brought you to this world. మరి ఈ లోకంలోనికి మనల్ని తీసుకువచ్చిన He is the దేవుడు, creator. ఆయనే మన సృష్టికర్త. He will not leave you. ఆయన నిన్ను విడువడు. He will not leave you. ఆయన నిన్ను విడువడు. He will not forsake you. ఆయన నిన్ను ఎడబాయడు. He holds you with His right hand. మరి ఆయన కుడి హస్తములో నిన్ను పట్టుకున్న వాడిగా ఉన్నాడు. He will fulfill His promise in your life. మరి ఆయన యొక్క వాగ్దానములను నీ జీవితంలో నెరవేర్చువాడు. If you know to believe on Him, నీవు ఆయన వైపు చూసినప్పుడు, and if you know how to believe on Him, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, He still can work in your life. ఆయన నీ జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు. God's grace is greater than your failure. మరి దేవుని యొక్క కృప నీ నీ ప్రయత్నాల్లో అనేక మార్లు విఫలమైన స్థితి కంటే గొప్పది. And sometimes you may fail in your life. నీ జీవితంలో నీవు అపజయాలు పొంది God ఉండొచ్చు. is still gracious. అయినప్పటికీ దేవుడు గొప్పవాడు. God's grace is bigger than your మరి failures. నీ అపజయాల కంటే దేవుని కృప గొప్పదిగా ఉంది. His grace is greater than. ఆయన కృప ఎంతో ఎత్తైనదిగా And ఉంది. He can do with His grace anything in our life. మరి ఆయన కృప చేత నీ జీవితంలో అనేక కార్యములు He can చేయగలిగినవాడు. save you. ఆయన నిన్ను He can రక్షించగలడు. lead you. ఆయన నిన్ను He can నడిపించగలడు. forgive you. ఆయన నిన్ను This క్షమించగలడు. morning He can give you a new hope. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నూతన నిరీక్షణ పుట్టించగలిగిన వాడు. Number 3. నా మూడవదిగా, The third one is God is the God who started a good work. He can do. He is not done yet with you. మరి ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు నీతో తన పనిని ఇంకా పూర్తి చేయని He దేవుడు. can still work. ఆయన తప్పక నీ జీవితంలో కార్యం There is a great man called Paul Angicho. మరి పాల్ యాంగిచో గారు అనేసి గొప్ప దైవజనుడు He ఉన్నాడు. always have a desire to build a church. ఆయనకి ఎప్పుడు కూడా గొప్ప మందిరాన్ని He కట్టాలని wants ఆశ. to build a big church in the world. మరి ప్రపంచంలోనే గొప్ప మందిరం కట్టాలనుకున్నాడు. He doesn't have a money in his pocket. ఆయన జోబులో డబ్బులు లేవు. Whenever he meets the people, he tells them, I am going to build a church which the world is going to look at it. మరి ఆయన ఎప్పుడు కూడా ఎవరినైనా కలిసినప్పుడు చెప్పేవాడు, నేను ప్రపంచంలోనే అతిపెద్ద మందిరాన్ని కట్టబోతున్నాను. And the people used to laugh at him. మరి మా అందరు కూడా ఆయనను చూసినప్పుడు అందరు నవ్వేవారు. Because his pocket is torn, there is no money in this. ఎందుకంటే ఆయన యొక్క జేబు చినిగిపోయింది, అందులో And డబ్బులు his లేవండి. pant was torn. మరి ఆయన పరిస్థితులన్నీ బాగా లేవు. And people used to wear the suit which was a very old one. మరి ఆయన ఎప్పుడు కూడా వేసుకునే సూట్ కూడా చాలా పాతదిగా ఉండేది. And he used to tell to the people, I am going to build a church. People are going to look at it. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎప్పుడు ఏమని చెప్పేవాడంటే, నేను గొప్ప మందిరాన్ని By కట్టబోతున్నాను. God's grace, couple of years later, he was able to buy the property, a land for the church building. మరి చాలా కాలం తర్వాత ఆయన మందిరం కట్టడానికి ఒక స్థలాన్ని కొన్నారు. And he got the property. ఆ యొక్క స్థలాన్ని ఆయన కొనుక్కున్నారు. And he has to build a church. మరి ఆయన అక్కడ మందిరాన్ని కట్టాలి. And next day morning, he went to the shop where they can give the rented clothes. మరి ఆయన మరుసటి రోజున మరి షాప్ కి వెళ్ళాడండి, ఎక్కడైతే అద్దెకు బట్టలు ఇస్తారో అక్కడికి వెళ్ళాడు. అద్దెకి బట్టలు ఇచ్చేవాళ్ళు తెలుసా మీకు? తెలీదా? అమ్మ, హైదరాబాద్లో చాలా ఉన్నాయి, మీకు తెలియదు. ఇంకైతే హైదరాబాద్లో అద్దెకి ఏదైనా దొరుకుతుంది. ఏడ్చేవాళ్ళు దొరుకుతారు, నవ్వేవాళ్ళు దొరుకుతారు, ఏదైనా అనేక పనుల కొరకు అద్దెకి దొరికే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్టలు అద్దెకి దొరుకుతూ ఉంటాయి. అద్దెకి దొరికే బట్టలు ఆ షాప్కి వెళ్ళి రెంటెడ్ కొరకు ఆ బట్టలు తెచ్చుకొని వేసుకొని బ్యాంకుకి వెళ్దాం లోన్కి. ఎందుకంటే బ్యాంకుకి పోతే ఈ చినిగిన చొక్కా వేసుకుని పోతే ఏమంటారు, నువ్వు ఎట్ట కడతావని చెప్పి అంటారు కదా. ఇంట్లో పాత్ర వాళ్ళ చర్చ్ మెంబర్ దగ్గర ఒక సూట్ కేసు, బ్రీఫ్ కేసు ఉంటే ఆ బ్రీఫ్ కేసు ఒకటి చేతులు పెట్టుకొని బైబిల్ పెట్టుకొని ఆ బ్రీఫ్ కేసు పట్టుకొని మంచి షూ వేసుకొని మంచి టై కట్టుకొని మంచి సూట్ వేసుకొని బ్యాంకుకి పోయాడు. హీ వెంట్ టు ద బ్యాంక్. ఆయన అలాగన సిద్ధపడి బ్యాంకుకు వెళ్ళారండి. And people, they thought he's a big fellow. మరి ఆయన వేసుకున్న వేషధారణ అంటే ఆయన బట్టలు అవన్నీ చూసి ఈయన చాలా గొప్ప వ్యక్తి And అనుకున్నారు. he stood in the line. మరి ఆయన క్యూలో నిలబడ్డారు. He has to meet the manager. మరి మేనేజర్ ని కలవాలి. And God is talking to him. దేవుడు తనతో మాట్లాడుతున్నాడు. Paul, what are you doing here? మరి పాల్ నువ్వేం చేస్తున్నావు? He said to God, I came to the bank to get the loan. మరి పాల్ గారు అంటున్నారు, దేవా, పాల్ యాంగిచో గారు అంటున్నారు, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నేను మందిరం కట్టాలంటే లోన్ కావాలి, లోన్ అడగడానికి వచ్చాను. And God said to him, still I am a God. I sit on my throne still. మరి దేవుడు ఆయనతో బయలుపరిచి ఆయనతో మాట్లాడిన మాట ఏంటంటే, నేను ఆకాశమందు ఇంకా ఆసీనుడుగానే ఉన్నాను, నేనే దేవుడను.
పాలంగిచ్చ గారితో దేవుడు చెప్పిన మాట, నేను ఇంకా సజీవుడిగానే ఉన్నాను, ఇంకా నా సింహాసనం మీదనే ఉన్నా, నువ్వు మనుషులు ఎదుట ఎందుకు చేయి చాపుతావు అన్నాడు. ఆమేన్. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నువ్వు మనుషులు ఎదుట ఏం చేయకూడదు, చేయి చాపొద్దు. నేను ఇంకా సింహాసనాసీనుడై ఉన్నా, ఇంకా నీ జీవితంలో కార్యము చేయగలను, ఇంకా సజీవుడిగానే ఉన్నా, నిన్ను ఓడిపోనీయను అని ప్రభువారు చెప్పాడు. పాలంగిచ్చేసాడు. గాడ్, ఐఎమ్ సో సారీ. He went back and he has given his clothes to them. మరి ఆయన వెనక్కి వెళ్ళాడు, మరి ఆయన వస్త్రాలన్నిటిని ఆ షాప్ కి ఇచ్చేసాడు. And he went back to his room. తన గదిలోనికి వెళ్ళాడు. He kneeled down. ఆయన మోకరించి and he started to pray to the ప్రార్థన చేయడం ప్రారంభించాడు. Then Lord provided. దేవుడు తనకి సమకూర్చాడు. This today is one of the beautiful church in Korea. మరి ఆయన గొప్ప మందిరాన్ని కట్టాడండి, ఎంతో అందమైన మందిరాన్ని కొరియాలో కట్టాడు. Today that church has a mountains. ప్రేయర్ మౌంటైన్స్. ఈ రోజున ఆ మందిరానికి మరి చుట్టూ కూడా ప్రార్థన చేసే మరి కొండలు ఉంటాయండి, పర్వతాలు. They bought it. వారు వాటిని కొన్నారు. వారు మందిరాలకు స్థలాలు కొనటం కాదు, కొండలను కొన్నారు. ఏం కొన్నారు? కొండలు. కొండ ఇది అమ్ముతానంటే ఆ కొండ కొనేసాడు. ఎందుకొరకంటే ప్రార్థన చేయడానికి. ఎప్పుడైనా కొరియా వెళితే ఉదయకాలం 3 గంటల నుండి కొండల మీద మోకరించి విలపించే ప్రజలను చూస్తాం. సౌత్ కొరియాలో వన్ ఆఫ్ ద క్రిస్టియన్ కంట్రీ, క్రిస్టియన్ ప్లేస్. దాని ప్రక్కనే ఉండదు నార్త్ కొరియా. కిమ్ గాడు, మా ఊడు అప్పుడప్పుడు రిక్కిగాడు ఆడి కటింగ్ వేసుకొస్తాడు. వాడు ఫోటో చూస్తాడో మరి అటు చూస్తాడో తెలియదు. ఆడి కటింగ్ వేసుకొని గీతలు పెట్టుకొని వస్తాడు. ఇద్దరు నాకు 2 గీతలు, ఇద్దరు నాకు ఎవరు గీసారా గీతలు అని అడుగుతా. అప్పుడప్పుడు వాళ్ళు ఆడి పేరు చెబుతాడు, అప్పుడప్పుడు ఏమో షాప్ పేరు చెబుతాడు మొత్తానికైతే. సో let me tell you, dear brothers and sisters, మరి ఉదయకాల సమయంలో he could able to build the church. మరి పాలంగిచో గారు మందిరాన్ని కట్టగలిగారండి. God's grace is even greater than our failures. మన అపజయాల కంటే దేవుని కృప ఉత్తమమైనది. Number 3, the third one is, మూడవదిగా, God is working even when you cannot see. మనము చూడలేని పరిస్థితిలో కూడా దేవుడు మన కొరకు పని చేస్తున్నాడు. Sometimes you may not be able to see what God is working. మరి దేవుడు ఏం చేస్తున్నాడో మనం చూడలేము, గ్రహించలేము. Few days ago I mentioned one incident. నేను కొన్ని దినాల క్రితం ఒక విషయాన్ని నేను మీతో చెప్పాను. One farmer he puts a seeds on the field. మరి రైతు మరి విత్తనాలను చల్లాడండి తన పొలంలో. And what happens is all the dirt comes upon the seeds. మరి తను చల్లిన విత్తనాల పైన ఆ మట్టంతా కూడా దాని పైకి వచ్చేసేది. And when the dust come upon him, when the dirt come upon the seeds, actually farmer cannot able to see any plant is coming up. మరి ఆయన విత్తనాలను అయితే చల్లాడు, ఆయన చల్లిన విత్తనం మాత్రం ఆయన కళ్ళకు కనపడదు. And మొలక బయటికి కనపడదు, మొలకలు బయటికి కనపడవు. ఒక రోజు గడిచిపోద్ది, 2 రోజులు గడిచిపోద్ది. And he cannot see anything. Few days later, exactly 1 week later, he can see the plant is coming out. మరి ఆయన కొన్ని అంటే ఒక వారం తర్వాత చూసినట్లయితే ఆ విత్తనములో నుండి ఆ మొలకలు పైకి రావడం మనం చూస్తాం. The 1 week he could not see anything, right? ఒక వారం అంతా ఆ రైతుకి ఏమీ కనిపించదు. That 1 week still God is working. Still that the seed is alive. మరి ఆ వారం అంతా కూడా దేవుడు మరి ఈ రైతుకు కనపడకుండా పని చేశాడండి. And let me tell you, you can imagine the seed before the plant come out, the roots goes down before that. మరి మనకందరికీ తెలిసిన విషయమే, విత్తనము మరి అది ఫలించక ముందు దానిలోని వేర్లు భూమిలోనికి వెళ్తాయి. Before you see something, still God is working down. మరి నీవు ఏదైతే నువ్వు చూడక మునిపే అంటే దేవుని కార్యము జరగక ముందు నీకంటే ముందుగా దేవుడు దాన్ని చేయవాడు. God still works in our life. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం చేస్తాడు. God చేస్తాడు. still can do the great things in our life. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయవాడు. God is not done with you. దేవుడు ఇంకా తన పని నీతో ముగించలేదు. God cannot stop his work because of you. మరి నిన్ను బట్టి తన పనిని ఆయన పూర్తి చేయకుండా ఆపడు. The God who started a good work, he can do it. ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఆయన తప్పక దాన్ని Being a ముగించువాడు. children of God, we need to believe on him. దేవుని బిడ్డలుగా ఆయన యందు విశ్వాసం ఉంచు వారిగా ఉండాలి. When silence doesn't mean that God is stopping work. God stopped working in our life. మరి మౌనముగా లేకపోతే ఒక నిశ్శబ్దముగా ఉన్న పరిస్థితులలో దేవుడు ఏ పని చేయట్లేదని మనం అనుకోకూడదు. When you are praying, when you don't get the answer, it doesn't mean that God is not listening to you. నీవు ప్రార్థించినప్పుడు నీకు సమాధానము దొరకకపోతే మీరు అనుకోకండి దేవుడు నా ప్రార్థన వినట్లేదు అని. God is listening you. దేవుడు తప్పక నీ ప్రార్థన God వింటున్నాడు. is still watching you. ఆయన నిన్ను చూస్తున్న దేవుడు. God is still working behind ఆయన you. నీ కొరకు పని చేస్తున్నాడు వెనకాల. Even when you
you don't see, నీవు చూడని స్థితిలో even కూడా you don't understand, నీకు అర్థము కాని even you పరిస్థితిలో don't understand anything, నీకేమీ అగమ్య గోచరం still there is a God who is watching. అయినప్పటికీ దేవుడు చూస్తున్నవాడు. Still there is a God who is working in our దేవుడు life. తప్పక పని చేయువాడిగా ఉన్నాడు. Still there is a God who is willing to bless you. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడిన వాడుగా ఉన్నాడు. We read in Romans chapter number 8 verse number 28. రోమీయులకు రాసిన పత్రిక 8:28లో మనం This morning I may not be able to talk 7 things. I will talk only 4 things. I'll talk to you maybe next week rest of the things. మరి ఉదయకాల సమయంలో నేను 4 విషయాలు పంచుకున్న తర్వాత వచ్చే వారం మిగతాయి పంచుకుంటానండి. And we will meditate on a few things in the next week. దేవుని ప్రేమించి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. The Bible says, దేవుని వాక్యము సెలవిస్తుంది, if you love the Lord, నీవు దేవుని ప్రేమిస్తే, when you love the Lord, నీవు ప్రేమించినప్పుడు everything works together. సమస్తము సమకూర్చి ఆ మేలుకై జరుగును. It all works for the good. ప్రతి ఒక్కటి కూడా మేలుకై జరుగుతుంది. And we all should know that. మనమందరం ఎరిగిన వారిగా ఉండాలి. And that when we love the Lord, everything, whether it is a good, whether it is a bad, it works for the good thing for our life. మరి మనము దేవుని యందు అంటే దేవుని ప్రేమిస్తున్నప్పుడు దేవుడు ప్రతి కీడుని కూడా మేలుగా మన కొరకు చేయువాడిగా ఉంటాడండి. Dear brothers and sisters, ప్రియమైన దేవుని బిడ్డలారా, this morning look at the Lord all the time. ఈ ఉదయకాల సమయంలో దేవుని వైపున మీరు చూడండి. God is the God who began a good work in our life. మరి ఈ సత్క్రియను ఆరంభించిన వాడు దేవుడే. He will still continue. ఆయన తప్పక చేస్తాడు. He will still bless you. ఆయన దాన్ని He ఆశీర్వదిస్తాడు. will still can protect you. దేవుడు తప్పక We భద్రపరచువాడు. read in Isaiah chapter number 64 verse number 4. యెషయా గ్రంథము 64:4లో There is a చూసినట్లయితే beautiful verse we read here. ఇక్కడ ఒక శ్రేష్టమైన వాక్యమును మనం చదువుతాము. 64 verse తన number 4. కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యమును సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. And when you look at the Lord, when you wait for the Lord, నీవు ఎప్పుడైతే దేవుని వైపు చూసి దేవుని యందు నీవు నిరీక్షణ there ఉంచుతావో is a God who can still do great things in our life. మన జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు మనకు ఉన్నాడు. For since from the beginning of this world, మరి ఈ లోకములో అంటే ఈ యొక్క జగత్తు పునాది వేయబడక మునుపు నుండి కూడా the Isaiah says, I have not heard nor perceived by ear. ఏ కాలమున కూడా నేను చూడలేదు. And there is no God like this. మరి ఇలాంటి దేవుడిని నేను ఎక్కడా And చూడలేదు. who prepared a way and prepared a great blessings for the people. మరి తన కొరకు కనిపెట్టిన వారి కొరకు ఆయన ఏర్పాటు చేసిన ఆశీర్వాదం. If we wait for the Lord this morning, నీవు దేవుని యందు నీవు మరి ఎదురు చూసేవారిగా ఉంటే God can do great things in our life. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు Do చేస్తాడు. not lose your hope upon God. నీ యొక్క నిరీక్షణ దేవుని యందు నీవు విడిచిపెట్టకు. Ruby, sit down, please. Come. Do not lose your hope upon God. దేవుని యందు నీ నిరీక్షణ విడిచిపెట్టుకోకు. And always look at the Lord. దేవుని వైపు నీవు చూస్తూ ఉండు. When still God is a silence, He doesn't answer. Still look at the Lord. God is working in our దేవుడు life. మౌనముగా ఉన్నప్పటికీ కూడా దేవుని వైపు కనిపెట్టు వారిగా మీరు ఉండండి. Look at the life of David. మరి దావీదు జీవితాన్ని God has చూసినట్లయితే chosen him to be king. మరి దేవుడు ఆయనని రాజుగా ఆయన ఎన్నిక చేశారు. After he was elected by God, ఆయన దేవుని చేత అభిషేకింపబడిన తరువాత he waited for the 14 years. ఆయన 14 సంవత్సరాలు ఎదురు చూశాడు. He was chased by the king Saul. మరి రాజైన సౌలు చేత ఆయన మరి వెంటాడబడ్డాడు. His own people was rejected him. మరి తన సొంత జనమే తనని The తిరస్కరించారు. people who were with him and they sold themselves. They have given information to the Saul. మరి తనతో ఉన్నవారే తన సొంత వారే తనని గూర్చిన సమాచారమును రాజైన సౌలుకు వారు చెప్పారండి. David never disappointed. అయినప్పటికీ దావీదు నిరుత్సాహపడలేదు. David knows that when God has chosen, he will fulfill his promise. మరి దావీదుకు తెలుసు దేవుడు తనని ఎన్నిక చేసుకున్నాడు కాబట్టి తప్పక దేవుని వాగ్దానము తన జీవితంలో And నెరవేరుస్తాడు. he was chased by the people so many times, yet he never gave up. మరి అనేక మార్లు జనాల చేత తరమబడినప్పటికీ కూడా ఆయన తన నిరీక్షణ విడిచిపెట్టలేదు. This morning we need to be like that in our life. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా అలాగున ఉండువారిగా ఉందాం. For this morning, a fourth thing I just want to mention and close it off. నాలుగవది నేను చెప్పి నేను ముగిస్తానండి. And Bible says, whatever the God is working, God prepared, God started, He will fulfill it. మరి దేవుడు ఏ సత్క్రియనైతే ఆరంభించాడో దానిని కొనసాగించువాడిగా ఉన్నాడు. He is not done with your life. ఆయన నీతో తన పనిని పూర్తి కాలేదు అని Never చెప్తున్నాడు. thinks that God will not work with my life. నీవు ఎప్పుడు కూడా అనుకోకు దేవుడు నా జీవితంలో కార్యం చేయడు అని. Never say that God is not going to use me anymore. మరి ఏనాడు నీవు అనుకోకు దేవుడు నన్ను ఇక ఎన్నటికి వాడుకోడు అని. Never say that the God is not going to bless me at all. నన్ను దేవుడు ఎన్నటికి
ఆశీర్వదించడు అని నీవు అనుకోకు. Trust in God. దేవుని యందు నమ్మిక ఉంచు. God can bless you. దేవుడు నిన్ను తప్పక God's దీవించువాడు. blessings can come at any time. దేవుని ఆశీర్వాదములు ఎలాంటి పరిస్థితుల్లోనైనా రాగలవు. God can visit you at any time. దేవుడు ఎలాంటి సమయంలోనైనా నిన్ను దర్శించగలిగిన వాడు. Keep trusting on God. దేవుని యందు నమ్మిక ఉంచు. The fourth one is నాలుగవదిగా God can use broken people. దేవుడు విరిగి నలిగిన వారిని వాడుకొనువాడు. If you feel you are a broken person, నీవు విరిగిన స్థితిలో ఉన్నావని నీవు and అనుకుంటే, if you feel like you are a failure in your life, నేను నా జీవితంలో విఫలమైన వ్యక్తిని అనుకుంటే, if you feel like you are worthy for nothing, మరి దేనికి పనికిరాని వాడనని నీవు అనుకుంటే, God can bless you even in your brokenness. నీ విరిగిన స్థితిలో కూడా దేవుడు నిన్ను గొప్పగా వాడుకొనువాడు. When you are broken, when some glass is broken, people just throw it off. మరి ఏదైనా ఒక గాజు పాత్ర పగిలిపోయిందనుకో, ఎవరైనా దాన్ని తీసి పారవేస్తారండి. God can fix the broken thing. అయితే ఆ విరిగిన దానిని కూడా దేవుడు God సరిచేసేవాడు. can use it again. దేవుడు మరలా దానిని వాడుకొనువాడు. If the pot is broken, it is useless. మరి ఒక కుండ అది పగిలిపోతే అది పనికిరానిదిగా మారుతుంది. If the glass is broken, it's useless. మరి ఒక గాజు పాత్ర ఇరిగిపోతే అది పనికిరాదు. If there is a valuable thing, if it is broken, we don't use for anything. ఎంతటి విలువైనదైనా కూడా, ఎంత వెల కలిగినదైనా అది విరిగిపోయినప్పుడు దానిని మనం ఉపయోగించు. The Bible says God can use your brokenness. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ విరిగిన స్థితిని దేవుడు వాడుకుంటాడు. Your brokenness can become your testimony. నీ విరిగిన స్థితి లేకపోతే నీ గాయములు నీకు సాక్ష్యముగా మారుతాయి. God can turn your brokenness as your testimony. మరి నీ గాయములు నీ యొక్క విరిగిన స్థితిని దేవుడు గొప్ప సాక్ష్యముగా మారుస్తాడు. Look at the history of the Bible. మరి చరిత్ర చూసినట్లయితే God has used the broken people. దేవుడు విరిగి నలిగిన వారిని ఆయన వాడుకున్నాడు. Because God always looks into the brokenness. ఎందుకంటే దేవుడు విరిగి నలిగిన వారిని వైపు ఆయన చూస్తాడు. We read in Isaiah chapter number 66 verse number 2. యెషయా గ్రంథము 66:2 చూసినట్లయితే, And he looks into the people of broken people. మరి ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవారై నా మాట విని వణుకుచుందురో వానినే నేను దృష్టించుచున్నాను. If God has to look at you, దేవుడు నీ వైపు చూసినప్పుడు, and if God has to look at you, దేవుడు నిన్ను దృష్టించాలి అనుకుంటే, and you need to have with a heart of brokenness. నీ హృదయము విరిగి నలిగిన స్థితిలో ఉండాలి. This morning, if you may think that, if you are thinking like, I'm done, God is not going to do anything with my life. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా అనుకోవచ్చు, నా పరిస్థితి బాలేదు, నేను కూడా విరిగిన స్థితిలో ఉన్నాను, నా జీవితంలో దేవుని కార్యము, దేవుడు ఏ కార్యము చేయడు. There is a word of God for you this morning. అయితే ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్కు మీకుందండి. God says, I have not done yet with you. దేవుడు అంటున్నాడు, నా పని ఇంకా నీతో పూర్తి కాలేదు. I can work in your life. నీ జీవితంలో నేను పని చేయువాడిగా ఉన్నాను. Doctors may say 100 things. మరి వైద్యులు అనేకమైన విషయాలు People may చెప్పవచ్చు. say 100 things. ప్రజలు మన చుట్టూ అనేకమైన మాటలు People మాట్లాడొచ్చు. may criticize you. మనని అవహేళన People may చేయొచ్చు. humiliate you. మనని People may అవమానపరచవచ్చు. insult you. మనని ఎంతగానో మరి People చెడ్డగా may మాట్లాడవచ్చు. look at you down. మరి వారు నిన్ను చాలా నీచంగా చూడొచ్చు. But God looks as to you great person. అయితే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా ఆయన God can చూస్తున్నాడు. use you, your brokenness. నీ విరిగిన స్థితిని దేవుడు వాడుకుంటాడు. If your heart is broken, నీ హృదయము విరిగి నలిగి ఉంటే, if your life is broken, నీ జీవితం నలిగిన స్థితిలో ఉంటే, if you don't see any good career in your life, మరి నీకు ముందుగా ఎలాంటి భవిష్యత్తు నీకు కనబడని if you స్థితిలో don't see ఉంటే, any prosperity, నీ జీవితంలో ఎలాంటి అభివృద్ధి నీవు చూడకపోతే, if you don't see anything positive in your life, ఎలాంటి మంచి మేలు నీ జీవితంలో it కనబడకపోతే, doesn't mean that God is not working. అయితే నీవు అనుకోకూడదు, దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయట్లేదు It doesn't mean that God is stopped working in our మరి life. అది మరి దేవుడు నా జీవితంలో పని చేయట ఆగిపోయిందని నీవు అనుకోకు. God still can work. దేవుడు తప్పక నీ జీవితంలో కార్యము చేయవాడు. God is not done. ఆయన ఇంకా తన పనిని పూర్తి He చేయలేదు. is a living God. ఆయన జీవించు దేవుడు. Until you live in this world, నీవు ఈ లోకమును విడిచి వెళ్ళునంత మట్టుకు God can use you. ఆయన నిన్ను వాడుకుంటాడు. I think I remembered I told you the story of David Livingstone. మరి నేను మీతో డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి చెప్పి He ఉన్నాను. is a physician, he is a doctor. ఆయన డాక్టర్ అండి. He went to the Africa to serve the Lord. ఆయన ఆఫ్రికా ఖండమునకు మరి పరిచర్య చేయడానికి వెళ్ళారు. When he was walking in the wilderness actually to share the gospel to the tribal people, the leaf of the tree came, the thorn came and struck into his eyes. ఆయన అడవి మార్గంలో వెళ్తూ మరి అక్కడ ఉన్న అడవి జాతి మనుషులకు వాక్యాన్ని ప్రకటించాలని వెళ్తుంటే అక్కడ ఉన్న ఆకులు వచ్చి వాటి ముళ్ళు తన కళ్ళకు కుచ్చుకున్నాయి. He lost his eye. తన కంటిని ఆయన కోల్పోయాడు. He is not done yet.
అయినప్పటికీ ఆయన పనిని ఆపలేదండి. He was walking, ఆయన మరలా నడుస్తూ and వెళ్తున్నాడు. somewhere he was fallen down from the mountain. His leg was broken. మరి అలాగనే నడుస్తున్నప్పుడు మరి ఆయన పర్వతం పై నుండి కింద పడి తన కాలు విరిగిపోయింది. He is not done yet. అయినప్పటికీ తన పనిని ఆపలేదు. And when he was walking, his head was broken. మరి ఆయన నడుస్తున్నప్పుడు తన తలకి గాయమైంది. And he cannot able to speak properly. సరిగా మాట్లాడలేని He పరిస్థితి. cannot walk long distance. సరిగా ఎక్కువసేపు నడవలేని పరిస్థితి. He sits in the stone and preach the word of God. ఆయన ఒక రాయి పైన కూర్చొని ఆయన దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు. God used him until he died. ఆయన మరణించే వరకు డేవిడ్ లివింగ్స్టన్ గారిని దేవుడు వాడుకున్నాడు. There are so many testimonies I can tell you. మరి అలాంటి సాక్ష్యములు అనేక మంది గురించి నేను మీతో పంచుకోగలను. There was a young lady ఒక యవన స్త్రీ ఉందండి. from the East Godavari. ఈస్ట్ గోదావరి ప్రాంతం. And she used to share the gospel through the letters. మరి తను దేవుని యొక్క సువార్తను తను లెటర్స్ ద్వారా అనేకులకు పంచేది. No, she used to share the gospel through the radio actually. I'm sorry. రేడియోలో తను దేవుని యొక్క సువార్తను చెప్పేదండి. And suddenly she lost her throat. మరి అకస్మాత్తుగా ఒక దినాన తన స్వరాన్ని కోల్పోయింది. Because she got the paralysis. ఆవిడకి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం. The paralysis came to the mouth, the paralysis came to the hands, the paralysis came to the legs. మరి తనకి నోటికి, కాలికి, చేతికి ఆ పెరాలసిస్ అంటే పక్షవాతం వచ్చినప్పుడు ఒక వైపు అంతా కూడా పడిపోద్ది కదా, అలాగే She is bedridden. ఆవిడ కంప్లీట్ గా అంటే మరి మంచానికి పరిమితం అయిపోయింది. One day one of the EU graduates went and saw her. మరి EU వారు వెళ్ళి ఆవిడని చూసారండి, కలిశారు. And she was writing a letter. She was laying down on a bed and sharing the gospel through the new letters. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా తను లెటర్స్ రాయడం, ఉత్తరాలు రాస్తుంది, దేవుని యొక్క సువార్తను అందులో రాస్తుంది. And she says that one hand still works a little bit. With that she writes letters and she shares the gospel to the people. తన ఏ చెయ్యి అయితే కాస్త పని చేస్తుందో ఆ చేతిని దేవుని సువార్త రాసి ఇతరులకు పంచడానికి వాడుతూ. Sometimes you think that life is done, you don't see any future. అనేక మార్లు మీరు కూడా అనుకోవచ్చు, నా జీవితంలో మరి ఇక అయిపోయింది నా పరిస్థితి అనేసి. Let me tell you this morning. ఒక మాట చెప్పనివ్వండి. God still not done with you. దేవుడు తన పని నీతో ఇంకా పూర్తి He can చేయలేదు. work in your life. ఆయన నీ జీవితంలో పని చేసేవాడు. అందరం తలలు వంచుదాం. డేవిడ్, అందరం తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ ఒక క్షణం కళ్ళు మూసుకుందాం ప్రియులారా. నా యేసయ్య ఈ దినము అద్భుత కార్యాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు ప్రియులారా, ఆశ్చర్య కార్యాలు చేయగలడు. విడిచిపెట్టే దేవుడు కాదు. నీలో శ్రేష్టమైన కార్యాన్ని ప్రారంభించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు కానక మానతాడా? నిన్ను పుట్టించిన వాడు పోషించక మానతాడా? ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నా జీవితంలో కార్యము చేయగలడా, దేవుడు నా కుటుంబంలో కార్యం చేయగలడా, నేనున్న పరిస్థితిలో, నాకున్న ప్రతికూలతలో దేవుడికి ఇంకా నేనంటే ఇష్టమున్నదా అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం అంటాడు, నీలో సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభు యొక్క దినం వరకు కొనసాగింపగలడు. ఈజ్ నాట్ డన్ ఇట్. నీ జీవితంతో ఆయన ముగించలేదు. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకొనడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నీ బలహీనతలో కూడా. ఎందుకు ఆయన నీ జీవితం పట్ల ఇంకా ముగించలేదు అంటే, ఈజ్ వర్కింగ్. నువ్వు చూడనప్పుడు కూడా ఆయన పని చేస్తా ఉన్నాడు. ఎందుకంటే నువ్వు విరిగిన స్థితిలో ఉన్నావు, విరిగి నలిగిన దానిని దేవుడు కడతా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా, నా దేవుడు నమ్మదగిన వాడు, నా దేవుడు తప్పక అద్భుతాలు చేసే దేవుడు. ప్రభువుని గనక మనం అడగలిగితే, ప్రభువుని గనక మనం ఆశ్రయించగలిగితే, ఆయన నీ జీవితంలో మరలా కార్యం చేయగలడు. ఆయన ఓడిపోనిచ్చే దేవుడు కాదు, పడిపోనిచ్చే దేవుడు కాదు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు యేసయ్య,
ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. దాటిపోడెన్నడు యేసయ్య దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాడైన రోజైనను దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాడైన రోజైనను దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య ఓడిపోనివ్వడు. ప్రార్థన చేసుకుందామా. కృపగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నువ్వు ఓడిపోనిచ్చే దేవుడు కాదు. మేము విరిగి నలిగిన స్థితిలో ఉన్నాం. మా చేయి విడవని దేవుడు పోయి ఉన్నావు. నీ కొందనాలు స్తోత్రాలు. కొన్నిసార్లు నీ కార్యాలు మా కంటికి కనపడకపోవచ్చు. 1 కొరింథీ 2:9 ప్రకారముగా దేవుని ప్రేమించు వారి కొరకు ఆయన వేటిని సిద్ధపరిచాడో అది కంటికి కనపడదు, చెవికి వినపడదు, మనుష్య హృదయానికి గోచరం కాదని చెప్పారు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితాలను ముగించే దేవుడు కాదు. ఈ పరిస్థితులు, ఇప్పుడున్న ప్రతికూలతలు ముగింపు కాదు అని మరి ఒకసారి మాకు జ్ఞాపకం చేసిన దేవానికి వందనాలు. చేరి ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మకార్యాలను ప్రభు నీ బిడ్డల జీవితంలో మీరు జరిగించండి. దేవునికి స్తోత్రం. నువ్వు నమ్మదగిన దేవుడవు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడవు తండ్రి. యేసయ్యానికే స్తోత్రము చెల్లిస్తున్నాను. కృప దయచేయండి. నీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ప్రభు పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని, నీ సన్నిధిని, నీ ప్రసన్నతను ప్రభు మా అందరి మీద మీరు కృమ్మరిస్తారని నమ్ముతూ ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నాయనా, నువ్వు ముగించే దేవుడు కాదు. మాకు కలిగిన ప్రతికూలతలను చూసి అధైర్యపడే వారం కాక, మా ఎదుట ఉన్న దేవుడు, మా ముందు నడిచే దేవుడు సమర్థుడు. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగలడని ఎరిగి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే నీ వైపు చూస్తూ అడుగులు ముందుకు వేయగలిగిన కృపాటి భాగ్యాన్ని నాకు మాకు మీరు అనుగ్రహించమని చేరి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన పేరు పేరు వరుసను జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని దేవా, నిన్ను మనసుతో నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. మరి ఒకసారి ఉదయ కాలపు దీవెనలతో నింపమని యేసయ్య పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.